ప్రతి ఒక్కరూ దయ, ప్రేమ, గుణాలు కలిగి ఉండాలి అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు అన్నారు. ప్రపంచ దయా దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అద్దంకి రాజయ్యన ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మునిరత్నం నాయుడు మాట్లాడుతూ దయలేని జీవితం వ్యర్థమని అన్నారు. సాటి మనిషిని ఆదరించాలి అని, తద్వారా మానవ జన్మ ధన్యమవుతుందన్నారు. ప్రపంచంలో జరుగుతున్న దాడులన్నీ మనుషుల్లో దయాగుణం లేకపోవడం వల్లే అని అన్నారు. ప్రముఖ సామాజికవేత్త కొయ్యన కుమారి మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అనంతరం 5 సామాజికవేత్తలు పట్నాల వెంకటరమణ, మల్లికార్జునరావు, పుత్ర హనోక్, డాక్టర్ విపర్తి ఐజక్ న్యూటన్, డాక్టర్ రొడ్డా విజయశ్రీ, పీజే సుందర్లకు సోషల్ ఇంపాక్ట్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఎందుకంటే నాకు ఇది ఒక ఉదాయకంగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సన్మానం చాలా సజెస్ట్ చేస్తాను. లైఫ్లో కూడా మంచి డోనర్ అయినా సకల ప్రాణి ప్రేమ అనురాగాలు నిండి ఉంటేనే ఏదైనా అవుతుంది. పదవులు అనేది శాశ్వతం కాదు, వస్తుండైపోతుంది. కానీ మానవత్వం అనేది చాలా ప్రధానమైంది. ఆ మానవత్వాన్ని ప్రతిపాదించేదే ఈ ప్రేమ, ఈ దయాగుణం, మెర్సీ ఏదైతే మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అది. కాబట్టి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సమాజం, ప్రజల పట్ల, సమాజం పట్ల ఏ విధమైనటువంటి దయాగుణం ఉండాలి. సకల జీవరాశులను మనం ప్రేమతో, దయతో చూస్తేనే మనకు కూడా మంచి జరుగుతుందనే భావనతోనే అది ఏర్పాటు చేసుకుంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఈరోజు విచ్చేసి ఇక్కడ మీ రంగాల్లో మీరు విశేష కృషి చేసినందుకు వారు మిమ్మల్ని గుర్తించి మీకు సన్మానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇక నా భార్య చెప్పారు, ఈ విశ్వవిద్యాలయం ఒక సాహిత్య పీఠం, తెలుగు సాహిత్య పీఠం ఒకప్పుడు. అయితే ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఫౌండేషన్ చేసి దీన్ని పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. ఆ పీఠం ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఇక్కడ దీన్ని చాలా విధంగా చెప్పాలంటే పట్టించుకోకపోవడం వల్ల నాశనం అయిపోయింది. చెప్పకూడదు, నేను చెప్పకూడదు, కానీ చాలా వరకు ఇది పూర్తిగా చెడిపోయింది. బిల్డింగ్లన్నీ పడైపోయినాయి. వాటిని బాగు చేసుకోవడానికే ఇంకో 2 కోట్లు అవసరం. అలాంటి పరిస్థితులు ఇప్పుడే ఆర్ఎండ్బి ఉంది. కాబట్టి దీన్ని బాగు చేసుకోవాలి. తర్వాత హైదరాబాద్లో ఉన్న కోర్సులన్నింటినీ ఇక్కడికి తేవాలి. బోర్డు అంతా దీన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో మన వాసుపల్లిలో 100 ఎకరాల స్థలం ఇచ్చారు. ఇదే టీడీపీ గవర్నమెంటే అక్కడ అప్పుడు ఇచ్చారు. జీవీసీ గారు ఉన్న సమయంలో 2014. కాబట్టి 2008లో ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనకున్న 45 ఎకరాల్లో ఇప్పటికే 10 ఎకరాలు వెళ్ళిపోయింది. మళ్ళీ 2 ఎకరాలు ఉన్నారు, మళ్ళీ 2 ఎకరాలు ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను నిన్న సర్వే పెట్టాము. ఇప్పుడే ఆర్టీఓ గారితో మాట్లాడిన సర్వే చేయించమని. కాబట్టి ఉన్నదాన్నైనా మనం నిలుపుకొని ఇందులో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏ ఉద్దేశంతో అయితే నందమూరి తారక రామారావు గారు పెట్టారో దాని లక్ష్యాలను ఛేదించడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా మీ అందరికీ ఈరోజు కలుసుకోవడం, మీ అందరికీ నా చేతుల మీదుగా మీకు అవార్డును ఇవ్వడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది.
నిర్వాహకులకు ధన్యవాదాలు. ఆమె నా పరిచయం 1 year అయిందండి. అది మీకు కూడా నశించలేదు. అది ఆ ఒక్క స్టూడెంట్ వచ్చిందండి. అధికారులు థ్యాంక్ యూ సార్. ఒకసారి ఇలా చూడండి సార్. ఓకే.